వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక వీడియో చూపిస్తా. Agencies with the cooperation of international agencies check at the source point, because Pakistan is procuring the same paper, same ink, same pen from the same source. So why don't we have a check at that point itself, so that these currency notes are not printed by them and dumped into our country to destabilize our economy. Thank you. Sir, as I said rather guardedly, these fake Indian currency notes are smuggled into India from across the border. And I think that statement tells you more than what I should be saying publicly. Now, this is, in my view and in my assessment, an organized activity with some kind of state support. Now, therefore, all that we can do is to stop the entry of currency notes into India and to stop the circulation of currency notes. Now, how do I go to the source of this currency note when it is manufactured across the border with state support? So I think there are serious issues there in answering the question of honorable member. I'm aware of it, government is aware of it. With the international agencies, with the రైట్, చూసారు కదా. ఈ వీడియో చాలా పాతదే, కానీ ఇప్పుడు ఈ వీడియో గురించి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు, దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అనిపిస్తోంది. దురంధర్ సినిమాలో పాక్లో భారతదేశ నకిలీ నోట్ల ముద్రణ, దాని వెనుక ఉన్న భారతీయ రాజకీయ నాయకులు మరియు భారత్లో ఆ నకిలీ నోట్ల పంపిణీకి సహకరించే ఉత్తరప్రదేశ్లో గూండాల గురించి మోడీ ప్రభుత్వం వచ్చాక 2016లో నోట్ల రద్దు, ఆ తర్వాత నెల రోజులకే పాక్లో ఆ భారత దొంగ నోట్ల తయారీ కింగ్ పిన్ అనుమానాస్పద మృతి గురించి చాలా విపులంగా చూపించాడు. భారత్లో ఈ నకిలీ నోట్ల సమస్య గురించి, అవి పాక్లో తయారై మన దేశ సరిహద్దుల గుండా భారత్లోకి ప్రవేశిస్తున్నట్లు మరియు ఆ నోట్ల ముద్రణ వెనకాల, పంపిణీ వెనకాల స్వయంగా పాక్ ప్రభుత్వం మద్దతు ఉన్నట్లు అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరంకి పూర్తిగా వివరాలు తెలిసినా ఆ దేశంలో ప్రింట్ కొడితే నేను అక్కడికి పోయి ఎలా ఆపగలను అంటూ తన అసహాయతను, చేతగానితనాన్ని పార్లమెంట్లో స్వయంగా ఒప్పుకున్నారు. ఇక ఈ వీడియో నేను చూపించింది డిసెంబర్ 13, 2012లో రాజ్యసభలో సభ్యుడు వేసిన ప్రశ్న, దానికి చిదంబరం సమాధానం. సభ్యుడు వేసిన ప్రశ్న: అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఈ సమస్యను మూలాల వద్దే ఎందుకు తనిఖీ చేయకూడదు? ఎందుకంటే పాకిస్తాన్ మన కరెన్సీకి వాడే అదే రకమైన పేపర్, సిరా మరియు బేస్ని ఒకే మూలం నుంచి సేకరిస్తోంది. కాబట్టి మనం అక్కడే ఎందుకు నిలువరించకూడదు? తద్వారా వారు నకిలీ నోట్లను ముద్రించి మన దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచడానికి ఇక్కడికి పంపలేరు. ధన్యవాదాలు అంటే అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పింది: అధ్యక్ష, నేను చాలా జాగ్రత్తగా చెప్పినట్టుగా ఈ నకిలీ భారతీయ కరెన్సీ నోట్ల సరిహద్దుల గుండా భారతదేశంలోకి స్మగ్లింగ్ చేయబడుతున్నాయి. నేను బహిరంగంగా చెప్పగలిగే దానికంటే ఈ ప్రకటన మీకు చాలా ఎక్కువ విషయాలు తెలియజేస్తుందని నేను భావిస్తున్నాను. నా దృష్టిలో మరియు నా అంచనా ప్రకారం ఇది ఒక వ్యవస్థీకృత చర్య. దీనికి కొంతవరకు ప్రభుత్వం మద్దతు కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చేయగలిగిందల్లా భారతదేశంలోకి ఈ నోట్ల ప్రవేశాన్ని అడ్డుకోవడం మరియు వాటి చలామణిని నిలిపివేయడం. కానీ ఈ నోట్లు ఎక్కడ తయారవుతున్నాయో ఆ మూలం వద్దకు నేను ఎలా వెళ్ళగలను? ముఖ్యంగా అది ప్రభుత్వ మద్దతుతో సరిహద్దుకు ఆవల జరుగుతున్నప్పుడు గౌరవనీయులు సభ్యులు అడిగిన ప్రశ్నలో అనేక తీవ్రమైన అంశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. దీని గురించి నాకు పూర్తి అవగాహన ఉంది అంటూ చిదంబరం తన జవాబును ముగించారు. నకిలీ నోట్ల సమస్య దేశంలో ఇంత తీవ్రంగా ఉందని తెలిసినా దానిని అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకోకపోగా మోడీ ప్రభుత్వం ధైర్యం చేసి నోట్ల రద్దు ప్రకటిస్తే మోడీని తీవ్రంగా విమర్శించిన వాళ్ళలో ఈ చిదంబరం కూడా ఒకరు. ఇలాంటి వాటిని ఏమనాలో మీరే సమాధానంలో చెప్పండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఈ మంత్ శాలరీస్కి కానీ, రెంట్ పర్పస్ కానీ, కరెంట్ బిల్ కోసం కానీ. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.